నారాయణ శ్రీవైకుంఠపురం శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంగా అస్మదాచార్యులు చిన్నజీర స్వామి వారి దివ్య మంగళాశిష్యులతో గ్రామదేవత అనుగ్రహాన్ని లోకానికంతా పంచాలి అనేటువంటి ఒక సాంప్రదాయ వైభవాన్ని పురిపుచ్చుకొని ఈ రోజున సంగారెడ్డి పట్టణానంతా కూడా సంరక్షిస్తూ ఉన్నటువంటి గ్రామదేవత అమ్మవారు నల్లపోచమ్మ తల్లికి ప్రథమ అభిషేకంగా ఈ రోజున ఆషాఢమాస ప్రారంభంగా ఈ అమావాస్య రోజున చక్కటి అభిషేకాన్ని సమర్పణ చేసుకున్నాం. అట్లాగే స్త్రీమూర్తులందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారికి చక్కటి బోనాలు సమర్పించి అట్లాగే అమ్మవారికి పట్టు పీతాంబరాలతో పాటుగా వారు మంగళ ద్రవ్యంగా భావించేటువంటి ఒడిబియ్యాన్ని కూడా అమ్మవారికి సమర్పించి అమ్మవారి దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందారు. ఈనాటి నుండి చక్కటి వర్షాలు ప్రారంభమై దేశమంతా సుభిక్షంగా ఉండాలి, మన ప్రాంతమంతా కూడా సస్యశ్యామలమై రైతులకు చక్కటి అన్నదాతలకు చక్కటి ప్రోత్సాహకరంగా ఈ సంవత్సరము అనుకూలమైనటువంటి వర్షాలు భగవంతుడు అమ్మవారు అనుగ్రహించాలి అని ప్రార్థన చేస్తూ లోకమంతా సుభిక్షంగా ఉండేటువంటి అద్భుతమైన సేవగా ఈ రోజున ఈ ఆషాఢమాస ప్రారంభ సేవగా అమ్మవారికి చక్కటి బోనాలు సమర్పించడం జరిగింది. లోకమంతా బాగుండాలి అని మనసారా ప్రార్థన చేస్తూ తల్లులందరూ బాగుండాలి, లోకమంతా బాగుండాలి, అందరికీ అమ్మవారు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఇస్తూ ఆయురారోగ్యాలను అఖండమైన సంపదలను కృప చేయాలి అని మనసారా ప్రార్థన చేస్తూ జయ శ్రీమన్నారాయణ.